మీరు చూస్తా ఉన్నారు. కోయిల్ సాగర్ విషయానికి వస్తే కోయిల్ సాగర్ ఆయకట్టుకు సంబంధించి కోయిల్ సాగర్ ఆయకట్టు కింద ఉన్న రైతులకు నీళ్లు అందించాలి, ఆ రైతులను ఆదుకోవాలి, రైతులకు రెండో పంట కూడా నీళ్లు ఇవ్వాలనే ఆలోచనతోన అడ్వాన్స్డ్ గా మేము ఐడిబి మీటింగ్ పెట్టుకొని కలెక్టరేట్ లో అధికారులతో చర్చించి వాళ్లకు సకాలంలో నీళ్లు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని ఈరోజు ఇప్పుడే నీళ్లు వదలడం జరిగింది. రైతుల కోరిక మేరకు వాళ్ళు చెప్పిన సమయమే ఈరోజు డిసెంబర్ 25 నుంచి మాకు నీళ్ళు ఇస్తే బాగుంటుంది, ఎందుకంటే మేము తూకాలు పోసుకుంటాము, అదేవిధంగా నాట్లు వేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఆల్రెడీ కొందరు తూకాలు పోసుకున్నారని చెప్పారు. సో రైతులు వాళ్ళకి ఏదైతే అనుకూలమైన డేట్స్ ఉన్నాయో ఆ డేట్స్ ప్రకారమే నీళ్లు ఇవ్వాలన్నందుకు మేము ఆ డేట్స్ ప్రకారమే ఈరోజు నీళ్లు ఇవ్వడం జరుగుతా ఉంది. తప్పకుండా కోయిల్ సాగర్ కింద ఉన్న ఆయకట్టు రైతులకు ఈ నీళ్లు అందించబోతా ఉన్నాం. 10 సంవత్సరాల కాలంలో చాలా మంది చెప్తా ఉన్నారు, ఇప్పుడు రైతులు కూడా అక్కడ మాట్లాడుతూ ఉన్నారు, మళ్ళీ మేము కోయిల్ సాగర్ ను సెకండ్ పంట అప్పుడు జనరల్ గా ఒక 22 ఫీట్లో 24 ఫీట్ల నీళ్లే ఉంటాయి. కానీ ఇప్పుడు మీరు కోయిల్ సాగర్ చూస్తే నిండు కుండలాగా మొత్తం 32 ఫీట్లు అంటే పూర్తిగా కోయిల్ సాగర్ నింపి ఆ నీళ్లు రైతులకు ఇవ్వబోతా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదే కాకుండా ముఖ్యంగా మీరు మననే అసెంబ్లీలో మీరు చూసింటారు, నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి అదేవిధంగా మా గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.